ఆ యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజేషన్ దాకా వచ్చి ఆగిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నా యూట్యూబ్ జర్నీ గురించి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఆ యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజేషన్ దాకా వచ్చి ఆగిపోయింది. మానిటైజేషన్ దాకా వచ్చి ఎలా ఆగిపోయింది, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేవి క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీకు అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు యూట్యూబ్ గురించి ప్రాపర్ ఐడియా లేకుండా స్టార్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి పేషెన్స్తో ఉండాలి. ఆ పేషెన్స్ తగ్గిపోయింది నాకు వీడియోస్ పెట్టి. నెక్స్ట్ మనం ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. బట్ నేను ఏంటంటే వీడియోస్ పెట్టిన తర్వాత 2 to 3 days గ్యాప్ ఇచ్చి పెట్టేదాన్ని. అలా ఛానల్ అనేది గ్రోత్ తగ్గిపోయింది. నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి జాబ్ అప్డేట్స్ అలాగే న్యూస్ అప్లోడ్ చేసేదాన్ని. చేసిన మిస్టేక్ వచ్చేసి అదర్ వెబ్సైట్స్ అదర్ యాప్స్లో ఉన్న న్యూస్ని కాపీ చేసి దానికి మ్యూజిక్ యాడ్ చేసి పెట్టేదాన్ని. ఇప్పుడు నాకు యూట్యూబ్ గురించి ప్రాపర్ ఐడియా లేదని చెప్పాను కదా, మెయిన్ అయితే ఇదే. ఇంకా అదర్ యాప్స్ నుంచి అలాగే వెబ్సైట్ నుంచి మనం ఫస్ట్ మెయిన్గా కాపీ చేయకూడదు. ఇంకోటి ఏంటంటే, కాపీ చేసిన తర్వాత మనం షార్ట్స్ ఏంటి, మన వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఓన్లీ యూట్యూబ్ మ్యూజిక్కే యూజ్ చేసుకోవాలి. నేనేం చేశాను, నేను యూట్యూబ్ మ్యూజిక్కే యూజ్ చేశాను. బట్ కైనమాస్టర్లో ఎడిట్ చేసేటప్పుడు నేను ఎడిట్ చేస్తాను కదా, ఈ వీడియోస్ ఎడిట్ చేస్తాం కదా, ఎడిట్ చేసేటప్పుడే మ్యూజిక్ అయితే యాడ్ చేసి ఎడిట్ చేసేదాన్ని. ఎడిట్ చేసి అప్లోడ్ చేసేదాన్ని. అదొక మిస్టేక్. ఇంకా మానిటైజేషన్ దాకా వచ్చి ఎలా ఆగిపోయిందంటే, ఇంకా వీడియోస్ అయితే నాది షార్ట్స్తోనే మినీ మానిటైజేషన్ దాకా వచ్చింది. 1000+ షార్ట్స్ అయితే పెట్టాను. 3 million వ్యూస్ వచ్చాయి. అలాగే 500+ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. ఇంకా మినీ మానిటైజేషన్కి అయితే చాలా హ్యాపీగా ఎక్సైట్మెంట్గా అయితే మినీ మానిటైజేషన్కి అప్లై చేశాను. ఇంకా చూడగానే 1 hour తర్వాత అనుకుంటా రిజెక్టెడ్ అని వచ్చింది. ఇంకా నేను అది చూడగానే ఫస్ట్ నేను చేసిన మిస్టేక్ ఏంటని చెప్పి, ఇంకా టెక్ ఛానల్స్ వాళ్ళు ఉంటారు కదా యూట్యూబ్లోనే, ఇంకా నేను ఆ మానిటైజేషన్ ఆగిపోగానే ఒక టెక్ ఛానల్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి, ఇలా మానిటైజేషన్ డిజబుల్ అయింది, ఎందుకు అయిందని చెప్పి అడిగితే నా ఛానల్ ఒకసారి చెక్ చేశారు. చెక్ చేసిన వెంటనే ఫస్ట్ మీరు చేసిన మిస్టేక్ వచ్చేసి అదర్ యాప్స్ అదర్ వెబ్సైట్లో డేటాని కాపీ చేస్తారు, అదొకటి. ఇంకా అన్ని షార్ట్స్కి సేమ్ మ్యూజికే యూజ్ చేశాను. అది కూడా ఎడిటింగ్లోనే యూజ్ చేశాను. షార్ట్స్ పెట్టినప్పుడు మనం కదా పెట్టాలి, కానీ ఎడిటింగ్లో యూజ్ చేశాను, అదొకటి. దానివల్ల ఛానల్ అయితే మానిటైజేషన్ దాకా వెళ్ళి మానిటైజేషన్ అయితే డిజబుల్ అయిపోయింది. ఇంకా హోప్ మొత్తం పోయింది నాకు. ఇంకా నా ఫస్ట్ ఛానల్ అయితే అలా పోయింది. తర్వాత నెక్స్ట్ ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడిప్పుడే కన్సిస్టెన్సీగా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. వీడియోస్ అయితే బాగానే వ్యూస్ వస్తున్నాయి. ఇలాంటి మిస్టేక్స్ చేసి నా ఫస్ట్ ఛానల్ నేను పోగొట్టుకున్నాను. మీరైతే అలాంటి మిస్టేక్స్ చేయకూడదని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మెయిన్ థింగ్ ఏంటంటే, ట్యాగ్స్, టైటిల్స్, థంబ్నెయిల్. మెయిన్ ఇంపార్టెంట్ థంబ్నెయిల్. థంబ్నెయిల్ ఇంప్రెషన్ అయితే చాలా ఇంపార్టెంట్. థంబ్నెయిల్ మనకి వ్యూవర్స్కి చూడగానే మన వీడియో క్లిక్ చేయాలనిపించేది థంబ్నెయిల్ చూసి. ఆ థంబ్నెయిల్ కలర్స్ మంచి యూజ్ చేయండి. అండ్ అలాగే థంబ్నెయిల్స్ చూడగానే అట్రాక్టివ్గా ఉండాలి. థంబ్నెయిల్స్ చూసే మన వీడియోస్ అయితే ఓపెన్ చేస్తారు. సో థంబ్నెయిల్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇవన్నమాట నేను చేసిన మిస్టేక్స్. అయితే మీరు అసలు చేయొద్దు. సో ఇది వీడియో ఇంతవరకు ఎలానో చూసారు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి